నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి సంబరాల్లో నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసం. దేవరకోట దేవాలయంలో వైభవంగా గోదారంగనాథుల కళ్యాణోత్సవం. హాజరైన భారీ భక్తజనం. పోలీసుల దాడిలో ₹1,00,000 గుట్కా పట్టివేత. వివరాలను వెల్లడించిన సిఐ జాన్ దివాకర్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల రెడ్డి వారి నివాసంలో కుటుంబ సభ్యులైన మనవలు మనవరాలతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వారితో కలిసి పతంగులు ఎగరవేశారు. ఈ సందర్భంగా అక్కడ గంగిరెద్దుల విన్యాసాలు పలువురును ఆకట్టుకున్నాయి. చిన్న చిన్న ఫోటో అన్ని ఇటు నాన్న ఇటు బాబా ఇటు. అనంతరం పలువురు అల్లోలను కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గోదారంగనాథుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గోదారంగనాథ స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామడి కిషన్, ఆలయ కమిటీ సభ్యులు కోటగిరి శ్రీధర్, నాంపల్లి నర్సయ్య, పాండ్య మహేందర్, బండి లతతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా
నిషేధిత గుట్కాపై పోలీసులు కొరడా జొలిపిస్తున్నారు. గుట్కా అమ్మకాలను అడ్డుకునేందుకు పలు చోట్ల దాడులు నిర్వహిస్తూ గుట్కాను స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే పింజారిగుట్ట సమీపంలోని అతార్ గలీలో నిర్వహించిన గుట్కా సమాచారం అందిన వెంటనే తాను ఎస్ఐ రాజు సిబ్బందితో దాడి చేసి ₹1,00,000 విలువ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సి జాన్ దివాకర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం గుట్కా నిల్వలు ఈ పింజారిగుట్ట వెనక అదర్ గల్లీలో ఒక ఇంట్లో ఉన్నాయి అని తెలవగానే వెంటనే నేను ఎస్ఐ రాజు అలాగే బ్లూ కోల్ట్ రమేష్ అలాగే మన కానిస్టేబుల్స్ అందరం కలిసి అక్కడికి వెళ్తే ఈ మాల్ అంతా అక్కడ ఉంది. ఈ మాల్ విలువ దాదాపు ₹1,00,000 వరకు ఉంటాయి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, దీంట్లో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు అజీమ్ అని చెప్తున్నాడు. ఆయన ఎవరైనా తింటే ఇది పరిస్థితి, మన దవడలు మన నోరు మౌత్ క్యాన్సర్ వచ్చేస్తుంది, డైరెక్ట్ మౌత్ క్యాన్సర్. అందుకని నిర్మల్పట్నంలో ఆల్రెడీ ఇప్పటికే పెద్ద మొత్తంలో నిల్వలు ఎక్కడ ఉన్నా కానీ పడుతున్నాం. ఇంకోటి పాంటాలాల మీద కూడా రోజు నిరంతరం దాడులు జరుగుతాయి. ఏదో ఒక్కరోజు 2 రోజులు చేసి బంద్ చేసేది కాదు ఈ కార్యక్రమం. ప్రతిరోజు పాంటాలాల మీద దాడులు. విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గుట్కా తినకండి. గుట్కా తినడం వలన నోటి క్యాన్సర్ వస్తుంది. మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డు మీద పడతాయి. మీ ప్రాణాలకు ఏదైనా అయిందంటే మాత్రం సమాజం ఒక మంచి వ్యక్తిని కోల్పోతున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరూ కూడా గుట్కా ఇంట్లో పెట్టొద్దు, అమ్మొద్దు, కొనొద్దు, తినొద్దు. దయచేసి ఇది ఖచ్చితంగా పాటిస్తాం, అమలు చేస్తాం. ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే మాత్రం చట్ట ప్రకారం చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడానికి కూడా వెనకాలి. నిర్మల్ నియోజకవర్గం చెందిన లక్ష్మణ్ చంద మండలం రాచాపూర్ గ్రామ సర్పంచ్గా సాతం బొర్రవ్వ, వడ్డాల్తాంట గ్రామ సర్పంచ్గా మాలావత్ పూలావతి, పీచర గ్రామ పంచాయతీ సర్పంచ్గా బురి లతను నిర్మల్ శాసనసభ అల్లునిధి కర్ధంలో గ్రామ ప్రజలు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాలు గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం కావడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
లక్ష్మణచాంద మండలం నుంచి రాచాపూర్, పీచర, వడ్డ్యాల తాండా 3 గ్రామాలు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని సపోర్ట్గా వారి ప్రజలకు టీఆర్ఎస్ మీద ఉన్న అభిమానాన్ని ఈ మాదిరిగా ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకొని మన మంత్రి గారి దగ్గరికి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 గ్రామాల ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర సమితి అభిమానులకు, కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలలోకి చొచ్చుకెళ్ళి మొన్ననే జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో 88 స్థానాలు ఎన్నుకొని గెలిచి మెజారిటీతో అసెంబ్లీని ఫార్మేషన్ చేయడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోయే 5 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తాడన్న సదుద్దేశంతో ఈరోజు మా లక్ష్మణచాంద మండలంలోని 3 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచులను టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని సోఫీనగర్ హనుమానాలయం వద్ద సోమవారం ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోలి రెడ్డి ముఖ్య అతిథి హాజరై కాలనీవాసులు వేసిన ముగ్గులు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ముగ్గుల పోటీల వల్ల మహిళల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడమే కాకుండా సాంప్రదాయాలు పేర్పేందుకు ఈ ముగ్గుల పోటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, రామకిషన్ రెడ్డి, నల్ల ఇంద్రకర్ రెడ్డి, కౌన్సిలర్ హసీనా బేగం, ఉస్మాన్, సయ్యద్ మజార్, నగేష్, పాకాల రామచందర్, గణేష్, చిన్నయ్య, విజయ్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధి కమిటీ వారితో కోరుకున్నది ఒకటే, తగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఈ వాడికి వచ్చేసినటువంటి సార్ వారికి మరోమారు స్వాగతం పలుకుతూ, సార్ మనం పండగ సందర్భంగా చెప్పకూడదు, అనేక సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. పట్టం కట్టాలి కాబట్టి సార్ అభివృద్ధి చేశారు కాబట్టి మనం మరోమారు పవిత్రమైన మీ ప్రియమైన కౌన్సిలర్ ఇక్కడ మకర సంక్రాంతి సందర్భంగా మీ అందరికి కూడా ముఖ్యంగా మహిళా సోదరులకి ఇది ఈ పండుగ పట్ల ఎక్కువ శ్రద్ధ భక్తులతో నిర్వహించడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులందరూ పోయినసారి కూడా మేము ముగ్గుల పోటీలకు రావడం జరిగింది. పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఇంటికి కష్టపడి పంట పండించినంత కూడా ధాన్యంతో ఇండ్లని కూడా కలకలాడుతూ ఉంటాయి. మరి ఈ పండుగ జరుపుకునే విషయంలో మీరందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ పండుగలు మరి ముగ్గులన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆనవాయితీగా సోఫీనగర్కు మీరంతా రావాలంటే వచ్చినాం. మరి ఆ ముగ్గులు ఇప్పుడు ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్ని ప్రైజులు ఇస్తారో నిర్వాహకులు 3 ప్రైజులా, ఆ 3 ప్రైజులను ఇప్పుడు సెలెక్షన్ చేసి పెట్టిందా? సరే, వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, నేను ప్రైజ్ ఇచ్చిపోతాను. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆ డివైడర్తో పాటు 4 లేన్ రోడ్డు ఇక్కడ దాకా అయింది. కడతాల వరకు మనకు మొన్ననే మంజూరు చేయించినాము. అది తొందరలో టెండర్ అయిపోయి వాళ్ళ టెండర్ కూడా అయిపోయింది. అది కూడా నేషనల్ హైవే రోడ్ నుంచి మనకి ఇక్కడ దాకా సించోలి పీ దాకా ఉంటే మధ్యాహ్నం లైట్లు వస్తాయి, చెట్లు వస్తాయి, 2 పక్కలకు డ్రైన్తో పాటు అన్ని రకాలుగా 4 అటు 2 వాహనాలు ఇటు 2 వాహనాలు పోవడానికి ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి ఆ విధంగా మరి రోడ్ అంతా కూడా దాదాపు 60-70 కోట్లతోని మరి మంజూరు చేయించి పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ నల్లు అప్పుడు ఆ రోడ్డు వెడల్పు వేసినప్పుడు ఈ నల్లు కూడా పైపు పోయి బాగా రోజులాగా నీళ్ళు రాలేదు. ఇప్పుడు అది బాగానే ఉన్నది. రేపు రాబో రోజులలో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ రూపాయికే ఇచ్చి, 1 రూపాయికే డీడీ కట్టి ఇస్తే ఆ డీడీ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. నిర్మల్కి కూడా మనకు 40 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఇక మనం రేపు రాబో రోజులలో డబుల్ బెడ్రూమ్లు అయితే ఇప్పుడు అక్కడ కడుతున్నాం. ఏది మహాలక్ష్మి దేవాలయం దగ్గర 500 ఇళ్ళు అయితే ఇప్పుడు అయిపోయినాయి, ఫిబ్రవరిలో అయిపోతున్నాయి. ఇంకొక 500 ఇళ్ళ టెండర్ కూడా అయిపోయింది. 1000 ఇళ్ళు అక్కడ వస్తున్నాయి. మనకు కూడా ఈ లోపల ఎవరికైతే జాగా ఉందో 125 గజాల జాగా ఉంటుందో అక్కడ కూడా 6,50,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వము మంజూరు చేస్తే ఇక మీకు ఆ ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. జాగా లేదు,
మరి అటువంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లో మేము మంజూరు ఇప్పిస్తాం. ఇక పెన్షన్లు అయితే 2000 ఉగాదికి వెళ్ళి ఏప్రిల్కి వెళ్ళి వీడిలు చేసిన వాళ్ళకు కానీ వృద్ధులకు వితంతులకు 2016 రూపాయల పెన్షన్, వికలాంగులకు 3016 పెన్షన్, ఎవరైనా BA చదివి ఉంటే వాళ్ళకు కూడా 3016 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మన దక్షిణ రాష్ట్రాలలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఎందుకంటే మరి సూర్యుడు పూర్వ రాశి నుండి ఉత్తర రాశికి చేంజ్ అవుతుంటాడు కాబట్టి ఒక ప్రత్యేకత ఉంది. మరి అందరికి కూడా గ్రామాలలో కూడా వరి ధాన్యం వస్తుంది, పంటలు వస్తాయి. మరి వాతావరణం కూడా హేమంత ఋతువు ఉంటుంది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సంతోషంతో ఈ సంక్రాంతి పండుగను అందరూ జరుపుకుంటారు. మరి ఈరోజు మీరు కూడా సంక్రాంతి పండుగతో పాటు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకోవడం, మరి పిల్లలు పతంగాలు వేయించుకోవడము, మరి ఇలాంటి మంచి సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి సంతోషంగా సరదాగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. మరి మంత్రి గారిని కూడా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రపల కాంతి రేఖ రామప్ప గోల్కొండ నవాబుల్ గొప్ప వెల్గ చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవలు జాననీలు జానవాలు కైకాయక వైక కలలా మంజీరాలు జాతి జాతుక పచ్చ గీతాల జనజాతల అనునిత్యం నీ ప్రాణం అమ్మ నీవే నా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రసన్న. సోన్ మండలంలోని కడతాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం సోమవారం శరణుగోస్తో మార్మోగింది. సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశేష అలంకరణ చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహం ఆభరణాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి నిర్మల్ ప్రాంతం నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ గురుస్వామి నర్సరెడ్డిలో అన్ని ఏర్పాట్లు చేశారు. సారంగపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీటీసీ కొత్తూరు ఎర్రవాదలో దళిత వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పోటీలో గెలుపొందిన కృష్ణావరి, రాధా, గోదావరితో పాటు పోటీలు బాలబాలకు బహుమతం చేశారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ నాయకులు సుజాత నర్సిరెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యం, లక్ష్మణ, బుచ్చన్న, రాము తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బంగల్పేట కాలనీలో సైతం ముగ్గుల పోటీలు నిర్వహించగా బాలికలు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షింపజేశాయి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు భక్త ఆంజనేయ యూత్ సభ్యులు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల్లో మరి చాలామంది ఎంతో ఆసక్తిగా మహిళలు పాల్గొని మరి వాళ్ళ యొక్క ప్రతిభను చాటి ఫస్ట్ ప్రైజ్ను రైస్ కుక్కరు, రెండవ బహుమతి ఇడ్లీ కుక్కరు, మూడవ బహుమతి మరి దోశ తావను మరి గెలుచుకోవడం జరిగింది. మరి ఇక ముందు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరూ ఆసక్తిగా పాల్గొని మరి అందరూ కూడా ఫస్ట్ బహుమతి కోసం ప్రయత్నించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ మహిళలందరూ పాల్గొన్న మహిళలందరికీ కూడా చిరు కానుకలు ఇవ్వడం జరిగింది. మామడమండలోని పొన్కల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవానికి పోతారం, అనంతపేట గ్రామాల నుంచి ప్రజలు పెద్ద మొత్తంలో తరలివచ్చారు. డిఎస్పీ ఉపేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా కళ్యాణం తిలకించారు. వీడీసీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు మంగు శ్రీనివాస్, హనుమంతరావు, కాలగిరి గంగారెడ్డి, వీడీ సభ్యులు మహేందర్ రెడ్డి, లింగన్న, ఎస్ఐ ఆసిఫ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆమడ కిషన్ ఈవో నారాయణాథంలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. నవంబర్ 28 నుంచి జనవరి 14 వరకు జరిగిన రోజుల్లో హుండీ లెక్కింపు జరగా 1,47,825 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మిషన్ లో మళ్ళీ కూడా తొందర వెళ్ళిపోతుంది. పట్టణంలోని శ్రీ గండిరామన నూతన శివాలయంలో సోమవారం సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బుద్ధి నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. జోగుభూషణ్, పులాస భారత్, రాకేష్, పరమేష్, రాజేందర్, సదానంద్, పూజారి, సందీప్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. जासते हस्ते इकवः पराताः भगवोः बीजं धनुः परदिनो. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి సంబరాల్లో నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసం. దేవరగూడ దేవాలయంలో వైభవంగా గోదారంగనాథుల కళ్యాణోత్సవం, హాజరైన భారీ భక్తజనం. పోలీసుల దాడిలో ₹1,00,000 గుట్కా పట్టివేత, వివరాలను వెల్లడించిన సిఐ జాన్ దివాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.